2024 సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ తన జోరును అయితే కొనసాగించింది. అయితే చంద్రబాబు నాయుడికి అన్ని రకాలుగా కూడా అన్ని అంశాలు కూడా కలిసి వచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఒకవైపు ఉద్యోగస్తులతో పాటు ఒకవైపు ఉద్యోగార్థులు కూడా, అంటే గత 2019 నుంచి 2024 వరకు కూడా ఉద్యోగాలకు సంబంధించి కొంత గత ప్రభుత్వం అశ్రద్ధ వహించిందని అనుకోవాలి. అయితే దానికి సంబంధించి కూడా 2024లో గత 5 సంవత్సరాల్లో కూడా ఒక డిఎస్సి, ఒక టీచర్లకు సంబంధించి ఒక ఉద్యోగ ప్రకటన కూడా వెలువడలేదు. అయితే కంటి తుడుపు చర్యగా, అంటే ఎలక్షన్లకు ముందుగా అంటే మౌఖికంగా 6,100 పోస్టులకి నోటీస్ విడుదలై ఉంది. దానికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దానికి సంబంధించి కూడా డిఎస్సికి బీఈడి పూర్తి చేసిన ఉద్యోగులు, బీఈడి దానికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేయడం జరిగింది. అయితే దాని తర్వాత జరిగిన పరిణామాలందరూ కూడా ప్రేక్షకులకు తెలుసు. ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో గత ప్రభుత్వం అయితే ఓటమి పాలైంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేపు 12వ తారీఖున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో, అంటే 12వ తారీఖు చంద్రబాబు నాయుడు సీఎంగా, ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్న నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ మీద మొదటి సంతకం పెడతాడనే ఊహాగానాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కొంతమంది అంటే డిఎస్సి అభ్యర్థులు కూడా మొట్టమొదట మా డిఎస్సి ఫైల్ మీద, నోటిఫికేషన్ మీద సంతకాలు పెడతాడని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నా పేరు తేజ అండి, మాది కృష్ణా జిల్లా. నేను 2014 నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. కాకపోతే రాష్ట్ర గవర్నమెంట్లో మెగా డిఎస్సి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇయర్ అన్నారు. ఇంతవరకు ఒక్కసారి కూడా డిఎస్సి వేయలేదు. గవర్నమెంట్ వెళ్ళిపోయే ముందు మాత్రం ఒక 6,000 జాబులకి డిఎస్సి ఇచ్చారు. అది కూడా అంత ప్రాంప్ట్గా ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మెగా డిఎస్సి అంటున్నారు. ఆ మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మాలాగా ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ కొంచెం అవకాశం ఉండేదని మేము కోరుకుంటున్నాం. నా పేరు సురేష్ చంద్ర అండి. నేను యాజ్ ఏ స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల నాకు నచ్చినట్టుగా, అంటే అది టెక్నికల్ సైడ్ వెళ్ళిపోవటం, ఇంజనీరింగ్ సైడ్. నెక్స్ట్ ఏజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలా, నా ఏజ్కి సరిపడా జాబ్స్ ఉన్నాయా లేవా అని వెతుక్కుంటూ ఆ టైంకి వచ్చేసరికి నా ఏజ్కి సరిపడా డిఎస్సి అంటే టీచర్ జాబ్ అనేది నాకు కళ్ళకి కనపడింది. సో ఎట్ ద టైమ్ ఆఫ్ నాకు ఐడియా వచ్చినప్పుడు నేను ఏం చేయాలా అని చెప్పి చూస్తే డిఈడి అనేది నాకు ఒకటి కనపడింది అనమాట. సో అది ఇమ్మీడియట్గా అది కంప్లీట్ చేసి నెక్స్ట్ నేను ఈ కోర్స్ కంప్లీట్ అవ్వగానే ఇమ్మీడియట్గా డిఎస్సికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఈ మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడా అని ఎదురు చూస్తుండగా నాకైతే ఎప్పుడూ కూడా ఈ జాబ్స్ ఆపర్చునిటీ కనపడలేదు. సరే అని చెప్పి లాస్ట్ 5 years నుంచి చూస్తుంటే ఒక 6,000 పోస్టులకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సరే దాంట్లో ఏమన్నా ట్రై చేద్దామా అనుకునే టైంకి కరెక్ట్గా ఆ పోస్టులకి తగ్గట్టుగా జనాలు కూడా రేషియో పెరిగిపోయింది. అంటే క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు, పోస్టులు ఏమో తక్కువ ఉన్నాయి. అండ్ ఫైనలీ ఇప్పుడు చూస్తే ప్రభుత్వం మారిన తర్వాత హోప్ ఏంటంటే జస్ట్ మెగా డిఎస్సి వస్తుంది అనే ఒక హోప్తో ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక టీచర్ని అవ్వాలి అనే కోరిక నాలో బలంగా ఏర్పడి ఇప్పుడు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ అవకాశం కల్పించాలని గవర్నమెంట్ కూడా, అలానే స్టూడెంట్స్, నిరుద్యోగ సంఘాలు కూడా ఈ యొక్క మెగా డిఎస్సి మీద గట్టి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు పొన్నగంటి శివయ్య, డైరెక్టర్ ఆఫ్ శ్రీ అను పబ్లికేషన్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సి సంబంధించి బుక్స్ కానీ, అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం. మరి ఈనాడు 2 తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సి అనేటటువంటి ఒక మంచి క్రేజ్గా ఉంది. ప్రతి ప్రభుత్వము తన యొక్క మేనిఫెస్టోలో డిఎస్సిని మేము వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్టమే కాకుండా మొదటి సంతకము మెగా డిఎస్సి పైనే ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కూడా చెప్పడం జరిగింది. సో రేపు 12వ తారీఖున జరిగేటటువంటి ప్రమాణ స్వీకారోత్సవం సభలో మొదటి సంతకంగా మెగా డిఎస్సి మీద పెట్టడం జరుగుతుంది. సో దీనికంటే ముందుగా మనం చెప్పబోయే ముందు, డిఎస్సి సంతకం చెప్పబోయే ముందు, ఎంతోమంది అభ్యర్థులు
టీచింగ్లోకి రావాలి, టీచింగ్ ప్రొఫెషనే పవిత్రంగా భావించేటటువంటి అభ్యర్థులు ఎన్నో కలలు కన్నారు యువత. గత 5 సంవత్సరాల నుంచి 2019లో లాస్ట్ డిఎస్సి పడింది, ఇప్పుడు టీడీపీ హయాంలో. తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలో తన మేనిఫెస్టోలో కూడా మేము వస్తే మెగా డిఎస్సి ఇస్తాము, ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా కలలుగానే మిగిలిపోయినాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఫలితంగా నిరుద్యోగ యువతకి చాలా అన్యాయం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి రాయాలి అంటే ఓపెన్ కేటగిరీలో ఆ ఓసీ అభ్యర్థులకి 42 సంవత్సరాలు ఉండాలి. 42 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా 20 సంవత్సరాలు నిండాలి. 20 సంవత్సరాలు నిండాలి. 42 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ కాకూడదు. ఏది ఓసీ అభ్యర్థులకి. అదేవిధంగా బీసీ అభ్యర్థులకైతే బీసీ కానీ ఎస్సీ కానీ వీళ్ళందరికీ కూడా 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్, అంటే 47 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ ఇలాంటి ఈ అభ్యర్థులకి 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్, అంటే 42కి 10 సంవత్సరాలు, అంటే 52 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఎప్పుడైతే డిఎస్సి గ్యాప్ వచ్చిందో మరి అభ్యర్థుల యొక్క ఏజ్ అనేటటువంటిది కూడా బారైపోయింది. సుమారు ఈ విధంగా ఎంతోమంది నష్టపోయారు. 1,00,000 మంది వరకు అభ్యర్థులు తన యొక్క ఏజ్ ఫ్యాక్టర్కి దూరం అయిపోయారు. అసలు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఎంతమంది రాస్తారంటే అప్రాక్సిమేట్లీ 6 నుంచి 8 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి, అది ఎస్సిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, క్రాఫ్ట్ కానీ, అదేవిధంగా మిగిలినటువంటి పోస్టులు, మ్యూజిక్ కానీ, ఏ పోస్టులు అయినా తీసుకోండి, టీజీటీ కానీ, పీజీటీ కానీ, సుమారు 6 లక్షల నుండి 8 లక్షల మంది అభ్యర్థుల వరకు డిఎస్సి రాస్తూ ఉంటారన్నమాట. సో దీనిలో భాగంగానే కూటమి భాగస్వామ్య పక్షాలు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫున, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున ఒక మంచి హామీని తీసుకురావడం జరిగింది. ఏంటి, మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తాము. ఎందుకు ఇస్తాము అన్నారంటే ఇంతకుముందు ప్రభుత్వాలు, ఆ వైసీపీ ప్రభుత్వం ఒక్క పోస్టు కూడా నింపలేదు. దానికి ఇంతకుముందు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఏమంటారంటే అసలు ఖాళీలే లేవు, మేము 6,100 మాత్రమే నోటిఫికేషన్ ఇస్తున్నాము అని నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన 20 రోజుల్లోనే ఎగ్జామ్ జరపాలి అని అన్నమాట. అంటే నోటిఫికేషన్ ఫిబ్రవరి 12వ తారీఖున 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే ఫిబ్రవరి ఎండింగ్, అంటే మార్చి 1 నుండే మేము ఎగ్జామ్ జరుపుతాము అని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ విధంగా చేశారంటే మాకు డిఎస్సి నోటిఫికేషన్ వేయండి అని అభ్యర్థులు వైసీపీ ప్రభుత్వం మీద ధర్నా చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ 5 లక్షల మంది 6 లక్షల మంది ధర్నా చేశారో మీ పని ఎట్లా ఉందా అని చెప్పి ఏం చేశారంటే వీళ్ళని ఎట్లయినా బాధ పెట్టాలి, ఎట్లయినా ఇబ్బంది పెట్టాలనేటటువంటి దురుద్దేశంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ చేయకుండా నోటిఫికేషన్ ఫిబ్రవరి 12వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చేసేసి నెక్స్ట్ ఇమ్మీడియట్గా మార్చి 1వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉంటాయని, అంటే సుమారు 17 రోజుల్లోనే ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పడం జరిగిందన్నమాట. వాస్తవంగా డిఎస్సి నోటిఫికేషన్కి ఎగ్జామ్కి ఎన్ని రోజులు టైం ఉండాలంటే మినిమం 45 డేస్ టైం ఉండాలి, 45 రోజులు టైం ఉండాలి. సో అలాంటి టైంని తీసుకోకుండా కేవలం 17 రోజులకి ఎగ్జామ్ పెడతాము అని అనగానే పిల్లలందరూ ఏం చేశారంటే కోర్టుకి వెళ్ళారన్నమాట. హైకోర్టులో కేసు వేయడం జరిగిందన్నమాట. ఏమంటే మాకు నోటిఫికేషను చాలా తక్కువ టైం ఉంది, మేము డిప్రెషన్కు గురైపోతున్నాము అని చెప్పడం జరిగింది. సో కోర్టు ఎంటర్ అయిపోయి ఇమీడియట్గా నోటిఫికేషన్ రద్దు చేసింది, అంటే నోటిఫికేషన్ పోస్ట్పోన్ చేసింది. ఈలోపు ఎలక్షన్ వచ్చేసింది. ఎలక్షన్ ఫలితంగా ఏమైందంటే దాన్ని అబెన్స్లో పెట్టేసాం. సో రేపు 12వ తారీఖున ఈ 6,100 పోస్టులకి అదనంగా ఇంకా ఒక 9,000 వరకు, అంటే మొత్తం టోటల్గా 15,000 వరకు పోస్టులు ఇవ్వచ్చండి. అంటే మొత్తం ఎన్ని పోస్టులు ఉండేయని మొన్న పార్లమెంట్లో అనౌన్స్ చేయడం జరిగిందంటే సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 39,000 పోస్టులు ఖాళీగా, టీచర్ పోస్టులు ఖాళీగా ఉండేయని లోక్సభలో అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి దీనిని అడ్రస్ చేయడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగిందన్నమాట. సో దానిలో భాగంగానే నేనేమనుకుంటానంటే రేపు మెగా డిఎస్సిలో సుమారు ఒక 15,000 పోస్టులు, 15,000 నుంచి 20,000 పోస్టుల వరకు ఖాళీగా
ఖాళీ పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో దీనిలో ఒక 7-8 వేలు ఎస్జిటి పోస్టులు, మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, అదేవిధంగా టీజీటీ, పీజీటీ పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగ యువత ఈ మన ఛానల్ ద్వారా నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, మీరందరూ బాగా చదవండి. చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ కూడా రుణపడి ఉండారు. ఎందుకంటే 5 లక్షల మంది, 6 లక్షల మంది అభ్యర్థుల యొక్క సమస్య ఇది. 6 లక్షల మంది, అదేవిధంగా పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క సమస్య. సో ఈ సమస్యకు పరిష్కారం కనుగొని రేపు మొదటి సంతకము మెగా డిఎస్సి పైనే ఉంటుంది అని అనడానికి ఎంతో ఆనందంగా ఉంది. మీరందరూ కూడా చాలామంది అభ్యర్థులు, 6 లక్షల నుంచి 8 లక్షల మంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు ఈ మొదటి సంతకం కోసం. కాబట్టి నేను ఒక విద్యావేత్తగా నేను చెప్పబోయేది ఏంటంటే, మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఈ ఛానల్ ద్వారా నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీరందరూ బాగా చదవండి. మెగా డిఎస్సి పైన మొదటి సంతకం రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదవాలి. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను.